పుష్కర యాత్రికులు సామాన్యుల కోసం ఓ ఎయిర్వేస్ సంస్థతో కలిసి ఏపీ టూరిజం శాఖ హెలికాప్టర్లో రాజమండ్రిని చూసే అవకాశం కల్పించింది. జౌలీ ట్రిప్ పేరుతో 10 నుంచి 15 నిమిషాల పాటు హెలికాప్టర్లో విహరిస్తూ రాజమండ్రి నగరంతో పాటు పుష్కర ఘాట్లను చూడొచ్చని అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ రాజమండ్రి నుంచి అందిస్తారు. పుష్కరాల సందర్భంగా ఏపీ టూరిజం కార్పొరేషన్ పవన్ హంస్ లిమిటెడ్తో కలిపి సాధారణ ప్రజానికం కూడా రాజమండ్రి నుంచి గగనతలం నుంచి వీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది. జాలీ ట్రిప్స్ పేరుతో ఇలా హెలికాప్టర్తో 10 నిమిషాల పాటు మొత్తం సిటీ వ్యూ అంతా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం కూడా గగనతలం నుంచి రాజమండ్రి నగరం ఏ విధంగా ఉందో చూసొద్దాం. ఇప్పుడు మనం రాజమండ్రి గగనతలం నుంచి వెళ్ళడానికి హెలికాప్టర్ ఎక్కాము. ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరంలో దివాంచర్లో ఉన్న గైడ్ కాలేజ్ వెనకాల ఉన్నటువంటి ఈ ప్రదేశం నుంచి హెలికాప్టర్ పైకి లేస్తుంది. రాజమండ్రి ఏరియల్ వ్యూ షాట్స్ చూడటానికి ఇది ఇక్కడ నుంచి ఈ హెలికాప్టర్ బయలుదేరుతుంది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో మనం రాజమండ్రి గగనతలం ఏ విధంగా ఉంది, పుష్కర ఘాట్లు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 27 ఘాట్లు ఏ విధంగా ఉన్నాయి, గోదావరి తీరంలో జనం అసలు భక్తులు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నారు, ఇక్కడ భక్తులు ఏర్పాట్లు ఏం చేశారు అన్న విషయాన్ని మనం స్పష్టంగా చూడడానికి దీంతో మనకు అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మనం మరికొద్ది సేపట్లో గగనతలం పైకి ఎగురుతున్నాం. ఇప్పుడు హెలికాప్టర్ పైకి లేస్తుంది. మనం చూస్తున్నాం రాజమండ్రి పరిస్థితి ఎట్లా ఉంది, కోట్లింగాల ఘాట్ ఎలా ఉంది, పుష్కర్ ఘాట్ ఎలా ఉంది, గౌతమి ఘాట్ ఎలా ఉంది, రాజమండ్రిలో విఐపి ఘాట్ ఎలా ఉంది అనేది మనం గగనతలం నుంచి ఇప్పుడు వీక్షించే అవకాశం మనకు కలుగుతుంది. ఇప్పుడు రాజమండ్రి వ్యూ షాట్ మనం చూస్తున్నాం. రాజమండ్రిలో రాజానగరం పైన దివాంచెరు, రాజానగరం సమీపంలో దివాంచెరు పై నుంచి మనం పైకి ఇప్పుడు మనం హెలికాప్టర్ కిందకి చూస్తున్నాం. రాజమండ్రి అవుట్స్కట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతుంది. రాజమండ్రి సిటీలోకి అడుగు పెడుతున్నాము. మొదటిసారి అసలు గోదావరి రివర్ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఎందుకంటే మొత్తం రాజమండ్రిలో 2400 మీటర్ల పొడవున 27 ఘాట్లు ఏర్పాటు చేశారు. అందులో ప్రధానమైన కోట్లింగాల రేవు ఘాటు 1.5 కిలోమీటర్ల పొడవు అదే ఉంది. ప్రస్తుతం అక్కడికి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. గగనతలం పై నుంచి ఘాట్ ఎట్లా ఉంది, ఘాట్లో సదుపాయాలు ఎలా ఉన్నాయని కూడా కొద్దిసేపటి క్రితమే హోమ్ మినిస్టర్ డీజీపీ కూడా ఇక్కడి నుంచి పరిశీలన జరిగింది. ఎందుకంటే పుష్కరాల రేవు దగ్గర జరిగిన సంఘటన దృష్ట్యా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఏరియల్ వ్యూ షాట్స్ కూడా తీసే ప్రయత్నం చేస్తుంది. పైనుంచి ఇప్పటికే డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలో ఏమేం జరుగుతుందన్న విషయం కొంతమందికి చూసే అవకాశం మనకు కలుగుతుంది. అయితే హెలికాప్టర్ నుంచి వ్యూ షాట్స్ భారీ స్థాయి పైనుంచి చూడటం వల్ల కింద ఎట్లా ఉంది, పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఎంతమంది జనం ఏ ప్రాంతాల నుంచి వచ్చారో అనే విషయం స్పష్టంగా చూడడానికి మనకు అవకాశం కలుగుతుంది. రాజమండ్రి పుష్కర్ మనం రాజమండ్రి సిటీలోకి ఎంటర్ అయ్యాము. పుష్కర్ ఘాట్లు ఏ విధంగా ఉన్నాయి, రాజమండ్రి సిటీలో జనాలు చూస్తున్నాము. ఏ రోడ్డు చూసినా ఎక్కడ చూసినా జనం ఏ విధంగా ఉన్నారో మనకు కనబడుతుంది స్పష్టంగా. గోదావరి నది మీద ఉన్నాము. ప్రస్తుతం కోట్లింగాల ఘాట్ పైన ఉన్నాము. కోట్లింగాల ఘాట్లో జనాలు మన పైనుంచి వ్యూ షాట్లను చూడొచ్చు. మొత్తం అక్కడ వేసిన ఏర్పాట్లు, భక్తులకు రక్షణగా ఉండడానికి ఏర్పాటు చేసిన బోట్లు, భక్తులు ఏ విధంగా స్నానం చేస్తున్నారు మనం ఇక్కడ చేసిన ఏర్పాట్లను చూడొచ్చు. మొత్తం దేశంలోనే అతిపెద్ద ఘాట్ ఇక్కడ ఉంది. 1.5 కిలోమీటర్ల పొడవున ఈ ఘాట్ మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాము. ఇక్కడ నుంచి కోట్లింగాల ఘాట్ నుంచి మనం ముందుకు వస్తున్నాము. కోట్లింగాల నుంచి మెయిన్ రోడ్ మీదుగా కోట్లింగాల ఘాట్ 1 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అక్కడ నుంచి మెయిన్ రోడ్లో ఇప్పుడు పుష్కర్ ఘాట్ చూస్తున్నాము. ఏదైతే తోపులాట తొక్కిసలాట జరిగిందో ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏరియల్ వ్యూ షాట్స్ నుంచి మనం చూస్తున్నాము. కింద పుష్కర్ ఘాట్ మన ఏదైతే జరిగిన సంఘటన 27 మంది ప్రాణాలు బలిగిందో ఆ ప్రాంతం పై నుంచి మనం ఏరియల్ వ్యూ షాట్లో చూస్తాం. ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా రాజమండ్రి నగరం. ప్రతి రోడ్డు చూసినా జనంతా కిక్కిరిసి ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులంతా ఈ రోడ్ల మీద నుంచి పుష్కర్ ఘాట్లకు చేరుకుంటున్నారు. ఇప్పుడు అదే ప్రాంతాన్ని మనం పరిశీలిస్తాము. రాజమండ్రి వ్యూ షాట్లో చూస్తే మొత్తం జనం ఏ విధంగా వస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అదే విషయాన్ని మనం ఇప్పుడు విజువలైజ్ చేసి విహంగ వీక్షణలో మనం చూస్తున్నాము. రాజమండ్రి ప్రధాన రహదారితో పాటు రైల్వే స్టేషన్, రైల్ రూట్ కూడా రాజమండ్రికి ఏ విధంగా ఉందనే వ్యూ షాట్స్లో చూడొచ్చు. కింద జనం ప్రతి ఏ రోడ్డు చూసినా సరే స్పష్టంగా పుష్కరాల కోసం వచ్చిన జనం మనం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నారు. ఇదంతా రాజమండ్రి సిటీ విజువల్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా 3 ఘాట్లు చూసాము. ప్రధానమైన కోట్లింగాల ఘాటు, పుష్కర్ ఘాట్తో పాటు విఐపి ఘాట్ కూడా మనం చూస్తాం. ఇది రాజమండ్రి బస్ స్టాండ్. పుష్కర్ ప్రాంతం కోసం పుష్కరాల కోసం లక్షలాది గంటలు వచ్చిన జనాలకి ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం బస్సులన్నీ పార్కింగ్ ఇక్కడే చేయడం జరిగింది. ఎక్కడైతే హెలికాప్టర్ ప్రయాణం ప్రారంభమైందో విహంగ వీక్షణ మొదలెట్టాము. మళ్ళీ అదే ప్రాంతానికి తిరిగి చేరుకున్నాము. ఈ దివాంచెరు ప్రాంతంలో ఉన్న గైడ్ కాలేజ్ ప్రాంగణంలో మళ్ళీ హెలికాప్టర్ రాజమండ్రి నగరం మొత్తం సంచరించి అక్కడ ఘాట్లను అన్ని పరిశీలించిన తర్వాత మళ్ళీ కిందకి చేరుకుంటుంది. ఏపీ టూరిజం కార్పొరేషన్ పవన్ హంస్ లిమిటెడ్ కలిపి ఏర్పాటు చేసిన ఈ జాలీ ట్రిప్స్లో కార్యక్రమం 2000 రూపాయలకు మొత్తం 10 నిమిషాల పాటు రాజమండ్రి గగనతలం నుంచి మొత్తం రాజమండ్రి సిటీని చూసే అవకాశం మనకు కలుగుతుంది. టూరిజం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ ఫెసిలిటీ వల్ల చాలామంది ఇప్పటికే సాధారణ జనం కూడా, అంటే దీని ధర కూడా 2000గా నిర్ణయించడంతో చాలామంది వచ్చి ఇక్కడ ఈ సిటీ వ్యూని ఇలా చూడటం, విహంగ వీక్షణ ద్వారా చూడటం జరుగుతుంది. ఈ హెలికాప్టర్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పర్యాటక అభివృద్ధి సంస్థ యాజమాన్యం పవన్ హ్యాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఈ సదుపాయం అందరికీ కల్పించడం జరిగింది.
దీంట్లో రాజమండ్రిలో గైడ్ కాలేజ్ నుంచి ప్రారంభమై రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతాన్ని చూపించి మళ్ళా తిరిగి ఈ గైడ్ కాలేజ్లో వదలడం జరుగుతుంది. 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు గాల్లో ఉంటుంది. ఈ అవకాశం అందరూ సాధారణంగా ఫ్లైట్లో జర్నీ చేసేదానికి అందరికీ అవకాశం ఉంటుంది, కానీ హెలికాప్టర్ సౌకర్యం అనేది అందరికీ ఉండదు. ఈ సౌకర్యం కూడా ప్రజలకు అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారితో సంయుక్తంగా కలిసి ఈ జాలీ రైడ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రాజమండ్రి ప్రజలు భక్తులు చాలామంది వస్తున్నారండి. నిన్నటి రోజున 20 ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది. ఒక ట్రిప్పుకి 6 మెంబర్స్ లేక 120 మెంబర్స్ ట్రావెల్ చేశారు. ఈవేళ ఇప్పటికి 6 ట్రిప్స్ అయ్యాయి. ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. మనకి రెవెన్యూతో సంబంధం లేకుండా కేవలం ప్రజలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో అశోక్ గజపతి రాజు గారితో మాట్లాడి సివిల్ ఏవిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డబ్బులతో సంబంధం లేకుండా ఖర్చు ఎక్కువైనా సరే ఏవియేషన్ మినిస్టర్తో మాట్లాడి ఏర్పాటు చేయడం జరుగుతున్నారు. పుష్కర భక్తులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వీరంతా కోరుతున్నారు. రాజమండ్రి నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.